హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతూ యూస్ఫుల్గా ఫీల్ అయ్యేవారు లైక్ చేయండి అండ్ మీతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్కి ఉన్న అప్డేట్ అయితే చూద్దాం. తెలంగాణ అయితే మెయిన్గా ఒక బిగ్ అప్డేట్ ఉంది. ఏపీకి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ మీద ఒకటే కామెంట్స్ చూస్తున్నాను. దానికి సంబంధించి కూడా చూద్దాం ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో తెలంగాణలో జియో 33 మీద జరిగినటువంటి ఇవాళ జరిగింది కోర్టులో మనకి హియరింగ్ అయితే జరిగింది. సో మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే ఒక ఇంటర్మీడియేట్ మీదనే చర్చ జరిగింది. 11, 12 వేరే స్టేట్‌లో చదివినా కూడా వాళ్ళకు ఇవ్వచ్చు అనే రేంజ్‌లో అయితే డిస్కషన్ స్టార్టింగ్‌లో అనిపించాయి. సో ఆ ఒక్క 11, 12 మీదనే ఆర్గ్యుమెంట్ జరిగినట్టు మనకి ఇనిషియల్‌గా అనిపించింది. అండ్ చివరికి దీని మీద తీర్పు అయితే జడ్జిమెంట్ అయితే రిజర్వ్ చేశారు. అండ్ ఫ్రైడే లోపు ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే రిటెన్‌గా ఇవ్వాలని చెప్పారు. సో మేబీ ఇది ఫ్రైడే వస్తుందా, మండే వస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు. అండ్ ఇప్పటివరకైతే ఉంటే జియో 33 ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇందులో కొందరికి ఎగ్జామ్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే బయట జాబ్స్ చేస్తారో లేకుంటే చదువుకుంటారో సో కొన్ని సందర్భాల్లో ఈ 11, 12కి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో ఇదైతే ఇప్పటివరకు వినిపిస్తుంది మాత్రమే. 10th వరకు మాత్రం మస్టులా అనిపించింది మనం చూసినప్పుడు. అండ్ బయటకొచ్చాక కొందరు లాయర్స్ చెప్పిన దాన్ని బట్టయితే. సో ప్రెజెంట్‌గా జియో 33 ఇంప్లిమెంట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇందులో కొన్ని మార్పులతో చిన్న చిన్న మార్పులు అంటే ఈ ఇంటర్మీడియేట్ కొందరికి ఎగ్జామ్షన్‌తోని ఇది అమలయ్యే విధంగా కనిపిస్తుంది. పోయినసారిలా అందరికీ కోర్టుకొచ్చిన వారికి ఇచ్చేయండి అనే పరిస్థితి అయితే లేదు అని అనిపిస్తుంది. ఏదైనా కూడా మనకు కోర్టు జడ్జిమెంటే ఫైనల్. సో ఆ ఫైనల్ జడ్జిమెంట్‌లో జియో 33కి అనుకూలంగా మెజారిటీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు బహుశా. అండ్ ఒక ఇంటర్మీడియేట్ మీదనే కాస్త సందేహం ఉంది. అది ఎవరికి ఎగ్జామ్షన్ ఇస్తారనేది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్‌గా అయితే ఇది 10th వరకైతే మస్ట్ లానే కనిపిస్తుంది. అండ్ ఇంటర్ కూడా ఎవరికి ఇస్తారనేది మాత్రమే మనకు ఈ తీర్పులో అయితే వస్తుంది. అండ్ అది మనకు మండే లేకపోతే ఫ్రైడే రావచ్చు. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చింది. అండ్ వివో 1 అప్రూవ్డ్ ఉంది. ఇప్పటివరకు ఇంకా వివో 2 కాలేదు. రకరకాలు అడుగుతున్నారు. కొన్ని ఇంకా వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్‌లో క్యాస్ట్ ముందు లేదు. అండ్ కొన్ని కాలమ్స్‌లో లేదు అని అంటున్నారు. సో ఓవరాల్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఈమెయిల్ ఆర్ మెసేజ్ మీకేమైనా మిస్టేక్ ఉందని వస్తేనే మీరు వర్రీ కావాలి. సో ఇలాంటి మిస్టేక్ లేదు. స్టేటస్‌లో రీఅప్‌లోడ్ అని లేదు. మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు వివో 1 అప్రూవ్డ్ అనే ఉంటుంది కదా! రీఅప్‌లోడ్ అని ఉండట్లేదు. సో మిగతా వారికి సబ్మిటెడ్ అని ఉంటుంది. కానీ రీఅప్‌లోడ్ అని ఉండట్లేదు. రీఅప్‌లోడ్ ఉన్నా మీకేదైనా మెసేజ్ వచ్చినా ప్రాబ్లమ్. మిగతా సందర్భాలన్నిట్లో కూడా మీరు చాలా కూల్‌గా ఉండండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీ మిస్టేక్ ఉంటే మీకు మెసేజ్ ఆర్ ఈమెయిల్ వస్తుంది. ఓకేనా? సో అండ్ స్టేటస్‌లో మీకు రీఅప్‌లోడ్ ఆర్ మీకున్న మిస్టేక్ ఏంటనేది చూపిస్తుంది. ఇవేం చూపించకుండా మీకు ప్రాబ్లమ్ లేదు. అనవసరం కంగారు పడకండి. వాళ్ళు 2 వారాలు పడుతుందని చెప్పారు. ఇంకా మీకు అంత టైం కాలేదు. సో ఓవరాల్‌గా అయితే మీకు మెసేజ్ అండ్ ఈమెయిల్ వచ్చేదాకా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఇంకా అది పదే పదే అడక్కండి. సో మీకు అప్రూవ్డ్ అని వచ్చినప్పుడు మీది అయిపోయినట్లే. ఇంకా కొందరికి వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అనేది కొన్ని కాలమ్స్‌లో కొన్నిట్లో కనిపించదు. క్యాస్ట్ ముందు కనిపించట్లేదు. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ లేదు మీకు మెరిట్ లిస్ట్‌లో కూడా ఏదైనా ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు ఈమెయిల్ చేయొచ్చు. మీరు అప్పుడు కూడా మీ సర్టిఫికేట్స్‌ని ఈమెయిల్ చేయొచ్చు. ఆ నంబర్‌తో సహా మీరు ఈమెయిల్ చేస్తే మీకు సెట్ అయిపోతుంది. ఓవరాల్‌గా మీకు మెసేజ్ రాకపోతే మీ మిస్టేక్ ఏం లేనట్లే. ఏదున్నా కూడా మీకు ప్రాబ్లమ్ అయితే లేదు. మీ తప్పుంటే మీకు చెప్తారు.